సంక్లిష్టమైన విషయాలను అత్యంత సులభంగా విశ్లేషించే ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు పూర్తిగా ప్రభుత్వాల గుత్తాధిపత్యంలో ఉండి ఎంతో సంక్లిష్టంగా ఉండే పవర్ గ్రిడ్లు నేడు అత్యంత ఆధునికమైన పోటీతత్వంతో కూడిన హైటెక్ స్మార్ట్ నెట్వర్క్లుగా ఎలా మారాయి? అసలు విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి మార్పులొచ్చాయి? ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి విప్లవాత్మకమైన సంస్కరణలు జరిగాయో మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలను చర్చించబోతున్నాం. పవర్ గ్రిడ్ అన్బండ్లింగ్, అమెరికా మరియు ఐరోపా మార్కెట్లు, భారతదేశపు అవైలబిలిటీ బేస్డ్ టారిఫ్, ఎలక్ట్రిసిటీ యాక్ట్ మరియు ఓపెన్ యాక్సెస్, ఇక చివరగా స్మార్ట్ గ్రిడ్ పరివర్తన. మొదటి విభాగం పవర్ గ్రిడ్ అన్బండ్లింగ్. విద్యుత్ రంగ చరిత్రను చూస్తే ప్రారంభంలో ఉన్న అతిపెద్ద సమస్య వర్టికలీ ఇంటిగ్రేటెడ్ మోనోపోలీస్, అంటే కరెంట్ ఉత్పత్తి చేయడం దగ్గర్నుంచి దాన్ని సరఫరా చేయడం వరకు అంతా ఒకే సంస్థ చేతిలో ఉండేది. ఒక సింపుల్ ఉదాహరణ చెప్పుకుందాం. ఒకే ఒక్క అతిపెద్ద కంపెనీ కార్లను తయారుచేసి, రోడ్లు వేసి, టాక్సీలను కూడా నడిపిస్తే ఎలా ఉంటుంది? పూర్తి ఆధిపత్యం వారిదే ఉంటుంది, కానీ సేవల నాణ్యత పడిపోతుంది కదా. విద్యుత్ రంగంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అందుకే ఈ సమస్యకు పరిష్కారంగా అన్బండ్లింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ పెద్ద ఏకైక సంస్థను ముక్కలు చేశారు. కరెంట్ ఉత్పత్తి చేసే విభాగాన్ని జెన్కోగా, హైవోల్టేజ్ లైన్ల ద్వారా దాన్ని రవాణా చేసే విభాగాన్ని ట్రాన్స్కోగా, మరియు మన ఇళ్లకు సరఫరా చేసే విభాగాన్ని డిస్కోగా విడగొట్టారు. ఈ ఒక్క మార్పు వల్ల రంగంలో పారదర్శకత పెరగడమే కాకుండా ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరుచుకున్నాయి. రెండవ విభాగం అమెరికా మరియు ఐరోపా దేశాల మార్కెట్లు ఎలా పరిణామం చెందాయో చూద్దాం. ఈ అన్బండ్లింగ్ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా కొత్త మార్కెట్ డిజైన్లను తయారు చేసుకున్నాయి. మనం అమెరికాను తీసుకుంటే అక్కడ సెంట్రలైజ్డ్ డిస్పాచ్ పద్ధతిని ఎక్కువగా ఫాలో అవుతారు. వీళ్లు మొదట్లో ఒకే రకమైన ధరల విధానంతో మొదలుపెట్టి నెమ్మదిగా నోడల్ ప్రైసింగ్ లాంటి అత్యంత ఖచ్చితమైన, సంక్లిష్టమైన పద్ధతులకు మారారు. కానీ ఐరోపా దేశాల అప్రోచ్ వేరు. వాళ్లు డీసెంట్రలైజ్డ్ డిస్పాచ్ మోడల్ని ఇష్టపడతారు. ఇది మార్కెట్ పరంగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ మార్కెట్లను పోల్చి చూసినప్పుడు అమెరికాలోని ఈఆర్సీఓటీ, పీజేఎం మార్కెట్తో పాటు నార్దిక్ మార్కెట్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ ఈ దేశాలన్నీ కలిపి ఏర్పాటు చేసిన ఈ నార్దిక్ మార్కెట్ ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళజాతీయ విద్యుత్ ఎక్స్చేంజ్గా నిలిచింది. ఇక్కడ అద్భుతమేంటంటే ప్రతిరోజు ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటలకు ఈ మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఆ సమయానికి సప్లై మరియు డిమాండ్లను బ్యాలెన్స్ చేసి మరుసటి రోజుకి కావలసిన కరెంటు ఒప్పందాలను ఖరారు చేస్తారు. ఇది ఎంత యాక్టివ్ అండ్ లిక్విడ్ మార్కెట్ అంటే యావత్ ప్రపంచానికే ఇది ఒక రోల్ మోడల్. ఇక అమెరికా మార్కెట్ విషయానికొస్తే అక్కడ ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ అంటే ఫెర్క్ కీలక పాత్ర పోషించింది. 1992 ఎనర్జీ పాలసీ యాక్ట్ దగ్గర్నుంచి మొదలుకొని ఫెర్క్ జారీ చేసిన ఆర్డర్ 8088, 8089 లాంటి మార్గదర్శకాలు విద్యుత్ ప్రసార వ్యవస్థ రూపురేఖలనే మార్చేశాయి. మార్కెట్లో కాంపిటీషన్ తీసుకురావడానికి, అలాగే నెట్వర్క్ మీద అందరికీ సమాన హక్కులు అంటే ఓపెన్ యాక్సెస్ కల్పించడానికి రెగ్యులేటరీ సంస్థలు ఎంత బలంగా పనిచెయ్యాలో ఇవి మనకు స్పష్టంగా చూపిస్తాయి. మూడవ విభాగం భారతదేశపు అవైలబిలిటీ బేస్డ్ టారిఫ్. ఇప్పుడు మనం నేరుగా 1990ల నాటి భారతదేశానికి వద్దాం. అప్పట్లో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులన్నీ భారీ నష్టాల్లో కూరుకుపోయుండేవి. గ్రిడ్లో క్రమశిక్షణ అనేది మచ్చుకైనా కనిపించేది కాదు. ఇక్కడే మనం వాళ్లు ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. సహజంగా కరెంటు ఉత్పత్తి, డిమాండ్ ఎప్పుడూ సమానంగా ఉండాలి. ఒకవేళ డిమాండ్ కంటే కరెంటు ఉత్పత్తి ఎక్కువగా ఉంటే గ్రిడ్ ఫ్రీక్వెన్సీ ప్రమాదకరంగా పెరిగిపోతుంది. అదే ఉత్పత్తి తక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదకరమే. దీన్ని ఆపడానికే అవైలబిలిటీ బేస్డ్ టారిఫ్ లేదా ఏబీటీని తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పాలంటే గ్రిడ్ ఫ్రీక్వెన్సీని బట్టి కరెంట్ రేట్ను నిర్ణయించే ఒక కమర్షియల్ సిస్టమ్ ఇది. రూల్స్ పాటిస్తే లాభం, ఉల్లంఘిస్తే జరిమానా. ఇలా చేయడం ద్వారా గ్రిడ్లో ఒక అద్భుతమైన క్రమశిక్షణ వచ్చింది. అయితే ఈ ఏబీటీ సిస్టమ్ను అమలు చేయడం అంత ఈజీగా జరగలేదు. 1994లోనే ఐడియా వచ్చినప్పటికీ ఎన్నో అపోహలు, అంతులేని మీటింగ్ల వల్ల ఇది వాయిదా పడుతూనే వచ్చింది. మధ్యలో కోర్టు కేసులు కూడా పడ్డాయి. కాని చివరకు జూలై 2002లో వెస్టర్న్ రీజియన్ ధైర్యంగా అడుగు ముందుకు వేసింది. ఆ తర్వాత వరుసగా నవంబర్ 2003 నాటికి ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగా అన్ని గ్రిడ్లలో విజయవంతంగా అమలైంది. ఇది మన విద్యుత్రంగ చరిత్రలో అక్షరాల ఒక మైలురాయి అని చెప్పొచ్చు. నాల్గవ విభాగం ఎలక్ట్రిసిటీ యాక్ట్ మరియు ఓపెన్ యాక్సెస్. ఏబీటీ రాకతో గ్రిడ్ స్థిరత్వమైతే సాధించాం. సరే, మరి మిగిలిన సమస్యల సంగతేంటి?
వాటికొక గట్టి చట్టపరమైన పరిష్కారం అవసరమైంది. అలా పుట్టిందే 2003 నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్. ఇది మామూలు చట్టం కాదు, ఏకంగా 1910 నాటి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను తీసేసి విద్యుత్ రంగానికి ఒక కొత్త రూపం తీసుకొచ్చింది. అసలీ చట్టం మెయిన్ టార్గెట్ ఏంటంటే మార్కెట్లో నిజమైన కాంపిటీషన్ తీసుకురావటం, సబ్సిడీలను పారదర్శకంగా మార్చటం మరియు పర్యావరణానికి మేలు చేసే విధానాలను ఎంకరేజ్ చేయడం. ఈ చట్టం తీసుకొచ్చిన ఒక అసలైన గేమ్ చేంజర్ ఓపెన్ యాక్సెస్. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మామూలుగా మనం కరెంట్ ఎవరి దగ్గర కొంటాం? మన ఊర్లో ఉండే ఆ ఒక్క పంపిణీ సంస్థ లేదా డిస్కాం దగ్గరే కదా. కానీ ఈ ఓపెన్ యాక్సెస్ ఏం చెప్తుందంటే పెద్ద పెద్ద పరిశ్రమలు అంటే 1000 కిలోవాట్ల కంటే ఎక్కువ కరెంటు వాడేవాళ్లు స్థానిక డిస్కాం మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. దేశంలో ఎక్కడ తక్కువ ధరకు కరెంటు దొరికితే ఆ ఉత్పత్తిదారుడి దగ్గర్నుంచి నేరుగా కొనుక్కోవచ్చు. అంటే పూర్తి స్వేచ్ఛనమాట. వినడానికి ఇదంతా చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఇంత మంచి అవకాశం ఉండి ఈ చట్టం వచ్చి 16 ఏళ్లు గడిచినా సరే ఈ రోజుకి మన దేశంలో వినియోగిస్తున్న మొత్తం విద్యుత్లో కేవలం 1% మాత్రమే ఈ ఓపెన్ యాక్సెస్ ద్వారా కొనుగోలు చేయబడుతోంది. అవును, కేవలం 1% మాత్రమే. అసలెందుకిలా జరిగింది? ఎందుకు ఓపెన్ యాక్సెస్ ఫెయిల్ అయింది? కారణం సింపుల్. స్థానికంగా ఉండే డిస్కాంలకు తమ పెద్ద కస్టమర్లు చేజారిపోవడం ఏమాత్రమిష్టం లేదు. వాళ్ళు వేరే చోట కొనుక్కుంటే వీరికి నష్టం కదా. అందుకేం చేశారంటే క్రాస్ సబ్సిడీస్ సర్చార్జ్ పేరుతో భారీగా ఫీజులు వేయడం మొదలుపెట్టారు. పోనీ అదీ కడతాము అంటే అనుమతులివ్వకుండా పేపర్లు పక్కన పెట్టేసి నెలల తరబడి జాప్యం చేయడం, ఇలాంటి ఎన్నో బ్యూరోక్రాటిక్ అడ్డంకులు సృష్టించి ఆ స్వేచ్ఛను ప్రాక్టికల్గా వర్కౌట్ కాకుండా చేశారు. పాత ఆధిపత్య శక్తులు సిస్టమ్ని ఎలా కంట్రోల్ చేస్తాయో చెప్పడానికిదొక క్లాసిక్ ఉదాహరణ. ఇక 5వ మరియు ఆఖరి విభాగం స్మార్ట్ గ్రిడ్ పరివర్తన. చట్టాలు, నిబంధనలు పక్కన పెడితే సాంకేతికంగా జరుగుతున్న ఒక అతిపెద్ద విప్లవం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే స్మార్ట్ గ్రిడ్. పాతకాలం గ్రిడ్ అంటే పవర్ ప్లాంట్ నుంచి ఇళ్లకు కరెంట్ రావడం, కేవలం వన్ వే ట్రాఫిక్. కానీ ఆధునిక స్మార్ట్ గ్రిడ్ అలా కాదు. ఇందులో మన ఇంటిపైన ఉండే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ కార్లు అన్నీ గ్రిడ్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది టూ-వే సిస్టమ్. ఇక్కడ కరెంటుతో పాటు డేటా కూడా అటూ ఇటూ ప్రయాణిస్తుంది. అంటే మనం కరెంటు వాడుకోవడమే కాకుండా మన దగ్గర మిగిలిన కరెంటును తిరిగి గ్రిడ్కు అమ్మేయచ్చు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి సెకనికి అప్డేట్స్ ఉంటాయి. నిజానికి భవిష్యత్తంతా ఇదే. అయితే కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదు కదా, సిస్టమ్ కూడా మారాలి. ముఖ్యంగా పంపిణీ సంస్థలను లాభాల్లోకి తీసుకురావాలి. అందుకే భవిష్యత్తు కోసం ప్రభుత్వం కొన్ని గట్టి ప్రణాళికలు చేస్తోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాలను అంటే పీపీపీ మోడల్స్ను తీసుకురావడం, సాంకేతిక నష్టాలను తగ్గించడం, వీటన్నింటికీ మించి పర్యావరణానికి మేలు చేసే సౌర, పవన విద్యుత్తును ఈ స్మార్ట్ గ్రిడ్లో సమర్థవంతంగా కలిపేయడం లాంటి సంస్కరణలు ఇప్పుడు అత్యంత కీలకం. ఇదంతా చూశాక మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మనం టెక్నాలజీ పరంగా ఎంతో ముందుకెళ్తున్నాం, అన్బండ్లింగ్ చేశాం, స్మార్ట్ మీటర్లు తెస్తున్నాం. కానీ రేపటి రోజున ఈ అత్యాధునిక స్మార్ట్ గ్రిడ్లు మరియు కొత్త సంస్కరణలైనా సరే పాతకాలపు సంస్థల అవరోధాలను బద్దలు కొట్టగలవా? నిజమైన ఓపెన్ యాక్సెస్ స్వేచ్ఛను తీసుకురాగలవా? లేదా సాంకేతికత ఎంత మారినా సిస్టమ్ మీద ఆ పాత పద్ధతి ఆధిపత్యమే కొనసాగుతుందా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రశ్నే. విద్యుత్ రంగ పరిణామాల వెనుకున్న ఈ సంక్లిష్టమైన కథను అర్థం చేసుకోవడానికి ఈ విశ్లేషణ ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.